ఏ శుభకార్యానికైనా శుభారంభం. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అలనాటి అందాల తార దేవిక గారి హస్బెండ్ డైరెక్టర్ దేవదాస్ గారు. దేవదాస్ గారు నమస్తే. నమస్కారం. సో ఎలా ఉన్నారు? ఆరోగ్యం అంతా బాగుంటుందా? ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఉండేది పర్వాలేదండి. ఏజ్ అయింది, ఏజ్ కోసం ఆరోగ్యం ఉండేది. అది ఓకే. సో ఏజ్ కోసం ఆరోగ్యం. తోడున్నారా సార్? ఎవరన్నా మీకు హెల్ప్ చేస్తున్నారా? ఎవరన్నా ఉంటున్నారా మీతో? సింగిల్ గానే ఉంటున్నారా? లేదు, మన వాడు రిలేషన్స్ 100% ఉండాలండి. 30-40% దే ఆర్ లివింగ్ ఇన్ యుఎస్. ఓకే. మై సిస్టర్, ఓన్ సిస్టర్, her 3 sons are doctors there. They are regularly calling me on phone, and I also been thrice there. ఓకే. They also visited here. ఓకే. My another sister living in Madurai, and my brothers and other things. We are 6 brothers, 2 sisters. ఓకే. చాలా పెద్ద ఫ్యామిలీ. Yes, my uncles, that is father's brother, what is called maternal uncle. ఓకే. We have got at that time, even before 1941. పెద్ద ఫ్యామిలీ అయితే మీది. అవును, అప్పుడే 50% we all live in one house. ఓకే. జాయింట్ ఫ్యామిలీ. Giant big family. ఓకే. I was one of the biggest family in Madurai. ఓకే. మదురైలో మంచి ఫ్యామిలీస్. ఆల్ కేమ్ ఫ్రమ్ సౌరాష్ట్ర. ఓ తమిళియన్ కాదు మీరు? కాదు, ఓకే. వీఆర్ బేసికలీ సౌరాష్ట్ర. అక్కడ తమిళనాడుకి వచ్చి తమిళ్, అరబం, ఇంగ్లీషు అన్నీ చదువుకుంటారు. అవర్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో ఫ్రమ్ అవర్ ప్లేస్, సౌరాష్ట్ర. He used to tell whenever he come, when he came to Madurai also wants to open one college. ఓకే. హూ ఇస్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ దట్ టైం? నరేంద్ర మోదీ. ఓ ఇప్పుడు ప్రెసెంటా? రీసెంట్ గా చెప్తున్నారా? సో నేను అప్పుడు అనుకుంటున్నాను. ఓకే. సో తర్వాత ఇంకా సినిమాకి వచ్చేసారు డైరెక్టర్ అవ్వాలని. సినిమా చేసేది మన ఫాదర్ సినిమా చేశారండి. ఓకే. అప్పుడే సైలెంట్ పిక్చర్స్ ఉంటారు కాదు, మూకీ టాకీ పిక్చర్స్. తర్వాత ఓకే. దానికోసం మురుగన్ టాకీ ఫిలిం కంపెనీని చేసేది. నా ఫాదరు తారాస ససాంగం లేకుండా పిక్చర్ తీసేయండి. తర్వాత ఎంజిఆర్, చిన్నప్ప, భాగవదర్, అశోక్ కుమార్, దర్శన కుమార్ అన్ని పిక్చర్ తీశారండి. అప్పుడే నా ఫాదరు 2 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ చేసి ఇంగ్లీష్ గవర్నమెంట్లో ఆనరీ మదురై సిటీ మెంబర్స్ ఇచ్చారు. ఇంకా మున్సిపాలిటీ కౌన్సిలర్ మా ఫాదర్ లెటర్ హెడ్లో ఎస్ఎంఎస్ సుందర్రామయ్య, మున్సిపల్ కౌన్సిలర్, ల్యాండ్ లార్డ్, అలాగా ఉండేది. జ్ఞాపకం ఉండేది. ఓకే. సో మంచి రిచ్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ. సూపర్. బట్ మీరు తీసిన సినిమాలు ఏంటి సార్ తమిళ్లో? ఎన్ని సినిమాలు తీశారు యాజ్ ఏ డైరెక్టర్ గా మీరు? ఫస్ట్ వెగిరి పెయింట్స్ తీశాను నేను. భీమ్సింగ్ సారండి, పావమన్నిప్పు, పాసమల్లర్, పాలంపడం, అలాకుండా అన్ని పిక్చర్లో పనిచేశాను. వాళ్ళు చేసిన తమిళ పిక్చర్ నుంచి హిందీ తీశారు, దాంట్లో వచ్చేసారు. తర్వాత దేవిగా కోసం నేను బయట వచ్చాను. తర్వాత నేనే నా ఫ్రెండ్ ఒకటి చేసి ఈ వెగులు పెన్ తీశారండి. వెగులు పెన్లో అప్పుడే నేను బోధ మాత్ర అంటారు కాదండి, అది అవును అవును ఎల్ఎస్డి అప్పుడే ఫేమస్ ఉండేది స్టూడెంట్స్. ఓకే. అలాగ మాత్రమే ఒక మంచి ఫ్యామిలీ వస్తే ఎలా జరుగుతుంది అదే కదా. ఓకే. అప్పుడు పెద్ద పెద్ద పిక్చర్, శివాజీ, ఎంజిఆర్ పిక్చర్, పెద్ద పిక్చర్ ఉంది, నేను ఇవ్వలేదు. మెరిట్ కోసం ఇచ్చారు. ఓకే. సో ఎక్కువ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలే చేస్తారు మీరు. తెలుగులో కూడా ఒక సినిమా తీశారు కదా కృష్ణరాజు గారితో, శ్రీ గౌరవం. అదే ఇదే రీమేక్ చేశారు అక్కడికి. ఓకే. ఆ సినిమా ఫ్లాప్ అవడంతో ఇంకా తెలుగులో సినిమాలు తీయలేదు. ఫ్లాప్ అవ్వలేదు, యావరేజ్. అలాగే అంతలాగా అప్పుడు ఎల్ఎస్డి ఆంధ్రాలో అவ்வளவு தெரியாது. దట్ మీన్స్ దే డోంట్ నో అబౌట్ ది LSD in those time. ఓకే.
అందు ఎక్కల ఆడియన్స్కి. ఆడియన్స్లో ఇది ఏదండి, ఇది ఏమీ లేదు దానికోసం. అప్పుడు ఓన్లీ కాలేజ్ స్టూడెంట్స్, లెర్నర్ పీపుల్ న్యూ దట్ వన్ అట్ దట్ టైం. ఓకే. సో దేవిక గారు ఫస్ట్ మీకు ప్రపోజ్ చేశారా, మీరు ఫస్ట్ దేవిక గారికి ప్రపోజ్ చేశారా? నేను ఎక్కడ అలాగే పోవడం కాదండి. వాళ్ళే నాతో పిక్చర్లో పని చేసినారు, నా కూడా పేసి మాట్లాడి ఏమి చేసినా ఆల్ ఆఫ్ ఎ సడన్ మన ఒకటి 40 రూపీస్ రెంట్లో రూమ్ ఉండేది, అక్కడ వచ్చి నేను పెళ్లి చేసుకున్నాను. మా గారు ఇట్లండి నాను, మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అలాగ చేసిన వాడు. తర్వాత మనకి 32 years కోట్లే పని చేసి వచ్చారు. అంత పెద్ద స్టార్ హీరోయిన్, అప్పటికి మీరు అసిస్టెంట్ డైరెక్టరే, చాలా పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు, వాళ్ళందరినీ కాదని దేవదాస్ గారిని ఎందుకు పెళ్లి చేసుకోవాలని మిమ్మల్ని లవ్ చేసి మీ వెంట పడ్డారు సార్? అసలు నేను లవ్ చేయలేదండి. అదే మేడం ఎందుకు పడ్డారు? నేను రీజన్ చెప్పండి. నేను చేస్తాను చెప్పాను, మీరు స్టాండర్డ్ వేరే, నా స్టాండర్డ్ వేరే. 200 రూపీస్ శాలరీ వస్తుంది మీకు, నా భార్య మేము పెళ్ళాం, దాంట్లో ఫ్యామిలీ చేయని వాళ్ళే కావాలి. మీకు నాకు వద్దండి, నాకు రాదు, మంచిగా వస్తుంది కాదు, అడగలేదు. అయినా కానీ మీరే కావాలన్నారు. లేకుంటే నేను సూసైడ్ పోయి మర్చిపోతున్నాను. ఓకే. రిటర్న్ చేసేయండి పెళ్లి చేసుకోమని. మరి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఎన్ని ఇయర్స్ ఉన్నారు మీ ఇద్దరు కలిసి? 6 or 7 years. అంతే. దట్ ఈస్ నాట్ ద ట్రూ లవ్. ఐ డోంట్ నో వాట్ ఈస్ షేర్ కట్ మైండెడ్. వాళ్ళు అప్పుడు పిక్చర్ లేదు, నేను ఈ పిక్చర్లో వెగులిపెండు వాళ్ళకు క్యారెక్టర్ ఇచ్చాను. నేనే డబ్బు ఇచ్చానండి. ఏ ఇల్లు దాంట్లో రాసి పెట్టారు. తర్వాత కోర్టు ఎప్పుడు నా పేర్లో మార్చాను. నేను మర్డర్ చేసి కూడా ట్రై చేశానండి. ఇది అన్ని ఎందుకు సార్? ఎందుకు మర్డర్ చేయాలని ట్రై చేసింది? ఒక రీజన్, డబ్బు కోసం, ఈ ప్రాపర్టీ కోసం. ఇప్పుడు ఆమె లేరు, దేవిక గారు నిజం చెప్పలేరు ఎవరు కూడా, మీరే నిజం చెప్పాలి. గుండె మీద చేసుకొని నిజంగా చెప్పండి, దేవిక గారు సైడ్ తప్పు ఉంది, నా సైడ్ తప్పు లేదు అని చెప్పగలరా మీరు? నేను చెప్తానండి. తిరుపతిలో పెళ్లి చేసుకుంటానండి. తిరుపతి ఇంద్రవరి చేసుకొని చెప్తాను. నేను ఏమి తప్పు చేయలేదు, వాడే తప్పు చేశాను. సో మీ తప్పు ఏం లేదంటారు? నేను చెప్పలేదు. ఎందుకు మనసులో ఎవరికి తప్పు చేయలేదు. నేను అలాగే తప్పు చేయించా. ఆయన దగ్గర డబ్బు లేదు అప్పుడు, వాడికి చదువునే లేదు. అంటే అన్ని సినిమాలు తీశారు, హీరోయిన్ గా చాలా సంపాదించారు ఆమె, కొన్ని కోట్లు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, అవన్నీ ఏమైపోయాయి సార్ మరి? నాకు తెలియదే. నేను వాళ్ళ దగ్గర ఏమీ చూడలేదు, ఎంత ఉండేది. హస్బెండ్ కదా మీరు? ఎప్పుడు నేనే చెప్పలేదు, నేనే అడగను. నే పని మీ పని కావాలంటే చేస్తాను, చెప్తాను ఇలా చేయాల్సింది. ఆ ఇల్లు ఉండేది కాదు, దాని వైజంతి మళ్ళా బాజార్, దాని పేర్లు ఉండేది ఆ ఇల్లు. ఎవరి పేరు మీద? వైజంతి మళ్ళా ఫాదర్. షీ బాట్ దట్ వన్. ఓకే. నాట్ ట్రాన్స్ఫర్ అనే నేమ్. ఓకే. ఈ అమ్మాయి పేర్లు మార్చలేదు, నేను పోయి మార్చి. ఓకే. అలాగే ఏమి చదువు లేదు, నాట్ దట్ మచ్ ఇంటెలిజెంట్. మరి ఇంటెలిజెంట్ అనే కదా మిమ్మల్ని పెళ్లి చేసుకుంది ఆమె. మీరు ఎందుకు ఆమెను కేరింగ్ గా చూడలేదు? ప్రాపర్టీస్ కానీ, ఆమె హెల్త్ కానీ, ఆమెను కానీ తెలియదు. నాకు తెలియదు, మీరు వదిలేశారని. ఎందుకు చేశారని తెలియదండి. దానికోసం నేను డైరెక్టర్ తోటి, మన డైరెక్టర్ భీమ్సింగ్ కార్లు 10 years మాట్లాడలేదు. వాళ్ళే ఒకడు హిందీ పిక్చర్లో రీ రికార్డింగ్ కోసం పంపించారు. ఓకే. నేను చెప్పకూడే వెళ్ళలేదు. దానికోసం భీమ్సింగ్ గారికి నా ಮೇಲೆ అంత కోపం. తర్వాత నేను చేయి వాళ్ళ దగ్గర ఎక్స్క్యూజ్ అడిగి. బట్ బయట ఒక న్యూస్ వచ్చింది సార్, కేవలం మీరు డైరెక్టర్గా నిలబడటం కోసం దేవిక గారి ప్రాపర్టీస్ని అమ్మాలని, సైన్లు చేయాలని
ఆమెని టార్చర్ చేసి ఆమె ప్రాపర్టీస్ అంతా అమ్మిచ్చేశారు. People are thinking high of her. ఆ, The people won't believe my word because she tried to murder me also. She sent people to kill me also. Okay. I made the police complaint against her. ఎప్పుడు జరిగింది ఇది? అది 1960, 72 or 73. ఓకే. మరి తను చనిపోవడానికి మెయిన్ రీజన్ అంటే ఏమని చెప్తారు? బికాస్ ఆఫ్ ఈ ఇష్యూస్ వల్లేనా? మీ ఇష్యూస్ వల్లే తనకి హార్ట్ అటాక్ వచ్చింది. Because I got a good name very first picture. ఓకే. She thought I may become very big. ఓకే. She wanted to keep under her arms. మిమ్మల్ని. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.